నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ పట్టణం వ్యాపార కేంద్రం. ఇక్కడ భూములకు రెక్కలు రావడంతో గజం 40 నుంచి 50 వేలు పలుకుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడ చిన్న క్లూ దొరికినా ఈ భూమి నాదే అంటూ వివాదాస్పదం అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను, కాల్వలను, చెట్లను, పుట్టలను కూడా కబ్జా చేస్తున్నటువంటి తరుణంలోనే వీటన్నిటికీ ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు ఇస్తున్నటువంటి చిన్నపాటి క్లూలేననే అర్థమవుతుంది. అందులో భాగంగానే మిర్యాలగూడ పట్టణంలోని బైపాస్కు సమీపంలో ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక రైస్ మిల్ సంబంధించినటువంటి వారు తమదేనంటూ మరొకరు ఇటీవలే మేమే కొనుగోలు చేశామంటూ మరొకరు అక్కడికి వెళ్ళి స్తంభాలను బాతుతుండడంతో, హద్దులను నిర్వహిస్తుండడంతో వివాదాస్పదంగా మారింది. ఉదయం నుండి తండోపతండాలుగా అక్కడికి భారీగా ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వారు చేరుకోవడంతో పట్టణంలో దహనంలా వ్యాపించింది ఈ సంఘటన. దీంతో అనేక మంది అక్కడికి చేరుకొని సందడిగా మారి వివాదాస్పదంగా మారింది. ఆ భూమి తమదేనంటూ ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వారు కోర్టులకి వెళ్ళినా కోర్టులో పెండింగ్లు ఉన్నప్పటికీ ఆ స్థలం మాదే అంటూ అక్కడ హద్దురాలు బాతుతుండడంతో వివాదాస్పదంగా మారింది. దౌర్జన్యంగా తమకు తమదేనంటూ వారు దౌర్జన్యం చేస్తున్నారంటూ గతంలో కొన్ని దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్నటువంటి భూమిని కొత్తగా వచ్చినటువంటి వారు కబ్జా చేస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఇది గత సంవత్సరంలోనే కొనుగోలు చేశామని, మాదే ఇది అంటూ మేము అద్దురాలు బాతుకుంటామంటూ మరో వర్గం చెప్తా ఉంది. ఈ భూమి గత కొంతకాలంగా మా అధీనంలో ఉన్నటువంటి భూమిని మేము ఇతరులకు అమ్మగా మిగిలినటువంటి భూమి ఉందని మూడో వర్గం రావడంతో వివాదాలకు దారితీస్తుంది ఆ భూమి వ్యవహారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు తమ డాక్యుమెంట్లు తీసుకొని పోలీస్ స్టేషన్కి రావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మళ్ళీ తిరిగి హద్దురాలు బాతు ఉండడంతో సాయంత్రం వరకు కూడా వివాదం ఇంకా కొనసాగింది. ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి చిన్న క్లూలతో వస్తున్నటువంటి వివాదాలు, అనేక చిన్న పొరపాట్లు, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వారి పొరపాట్లు వాటినే ఆసరగా చేసుకొని మరొకరు ఆ భూమిపైకి వెళ్తుండడం, మరొకరు ఆ భూమిని అమ్ముతుండడం, ఇలాంటి వివాదాలకు తావిస్తూ ఉంది. ముగ్గురు యొక్క వాదనను బెల్ టీవీ ప్రచురిస్తుంది. చూద్దాం. 2 ఎకరాల 13 గుంటలు మాకు అమ్మింది పాలేటి వాళ్ళు 2 ఎకరాల 19 గుంటల పైసలు తీసుకున్నారు. ఎవరు? పాలేటి వాళ్ళు. ఎప్పుడు? 78లో. మళ్ళీ రీసెంట్గా వచ్చి 24లో మళ్ళీ 26 గుంటలు అమ్మిరు. సర్వే నెంబర్ మొత్తం కలిపినా కూడా 2 ఎకరాల 13 గుంటలు. మేము కొన్నది యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం 2 ఎకరాల 19. మాకే మోసం చేసారు పాలేటి వాళ్ళు. ఎప్పుడు? 78లో 2 ఎకరాల 13 గుంటల భూమిని 2 ఎకరాల 19 గుంటలు మాకు అమ్మిర్రు. ఆ భూమిని 2 ఎకరాల 13 గుంటల మాకు తేలింది ఎంత? ఉన్న వాస్తవం ఎంత? 2 ఎకరాల 13 గుంటలే మాకు అమ్మింది. 2 ఎకరాల ఎక్సైజ్ భూమి మాకు అమ్మిర్రు, మాకు మోసం చేసిర్రు. ఒకవేళ అప్పుడు ఏంటంటే ఇప్పుడు పెంట దిబ్బలు అవి ఇక్కడ ఉండేది. పెంట దెబ్బలు ఉన్నందుకు అప్పుడు సర్వే కొలతలు సరిగా చేయకపోయేది. ఏంటంటే గొలుసు పట్టుకొని చేసేది. మాదేదో 739, 740, 741 4 సర్వే నెంబర్లు కలిపి 3 ఎకరాల 37 గుంటలు మేము కొన్నాం. మా నాన్న వాళ్ళు 3 ఎకరాల 37 గుంటలు కొన్నాం. అప్పుడు నీట్గా ఉన్నదని, కొంచెం గుంటలు గింతలు బూడిదే అది ఉందని ఎంత ఓపెన్గా ఉంటే దాని ప్రకారం లెక్కలు చేసి వెంచర్ చేసి అది అమ్మేసినాం. అప్పుడు ఏమైందంటే మా నాన్న వాళ్ళకు 1978లో ఫలానా అప్పుడు ఏంది ఆధార్ కార్డు లేదు, అది లేదు, ఇది ఆన్లైన్ సిస్టమ్ లేదు. వాళ్ళు ఏంటంటే ఆ ఏ సర్వే నెంబర్ అమ్మిరు, వెంచర్ చేసి అమ్మిరు. ఏ సర్వే నెంబర్ బాబాయ్ అంటే 741 వేసుకో. 41ది కూడా 40ది కూడా 41 అప్పుడు వేసుకున్నారు. అలా మిస్గైడ్, వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ లేదు ఆ టైంలో 78లో. అంటే అప్పుడు ఆధార్ కార్డులో ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి మాన్యువల్గా రాస్తున్నారు కాబట్టి 78గా ఏ సర్వే నెంబర్ వేయాలి. ప్రతి ప్లాట్కి వాళ్ళకి నోటికి వచ్చింది ఏంటంటే ఈజీగా 741 అంది. అది ఎక్సైజ్ భూమి అమ్మిరని వీళ్ళు ఈ మధ్యలో వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఆక్యుపై చేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని పట్టుకొని వచ్చారు పాలేటి వాళ్ళు. 35 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు 10 లక్షలకో 5 లక్షలకో 10 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఫలానా రిజ్వాను, రహీము, వీర విక్రమ్ అండ్ సమ్ అదర్ వన్ నాకు తెలియదు, వాళ్ళ పేరున 2024లో రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోయింది.
సర్వే నెంబర్ టోటల్ కలిపిన తర్వాత 2 ఎకరాల 13 గుంటలు, మేము కొన్నది 2 ఎకరాల 19 గుంటలు. అదే సర్వే నెంబర్లో భూమి లేదు, ఉన్న మొత్తం భూమి అంతా. మళ్ళీ వచ్చి వీళ్ళు వచ్చి 25 గుంటలు ఏడంగా వస్తుంది. పిల్లలైతే పెట్టదుగా, భూమి పెడుతుందా? భూమి అయితే పిల్లలు పెట్టదు. మరి ఏడంగా వచ్చిందా? చిన్న లాజిక్ అంతే. ఏమి తమ్ముడు బ్రదర్ మిర్యాలగూడ సర్వే నెంబర్ మిర్యాలగూడ శివారు 741 సర్వే నెంబర్, మొత్తం ఎక్స్టెంట్ 2 ఎకరాల 13 గుంటలు. దీని నైబర్ సర్వే నెంబర్ 739. అది చాలా పెద్ద సర్వే, 12 ఎకరాల చిల్లర ఉంటుంది. 739. ఈ 739, 740, 741, 742, 743, 748, 756 ఈ 7 సర్వే నెంబర్లకి ఒకటే పట్టేదారు. ఆ పట్టేదారుని పేరు వచ్చేసి పాలేటి వెంకట చలపతిరావు. ఇప్పుడు భాగ్యలక్ష్మి మిల్లులకి అమ్మింది కూడా వాళ్ళకే, అంటే మన మేరేడు ఉత్తరం వాళ్ళకి అమ్మారు, వాళ్ళ కాడి నుంచి వీలు కొనుక్కున్నారు అన్నమాట. ఈ 7 సర్వే నెంబర్లకు కూడా వాళ్ళే పట్టేదారులు అన్నమాట. పర్టికులర్లీ ఈ 7 సర్వే నెంబర్లలో ఈ 741 సర్వే నెంబర్లు ఈ మహమ్మద్ మజీద్ వాళ్ళు 1978లో డాక్యుమెంట్ నెంబర్ 1329 ద్వారా వీళ్ళు కొనుగోలు చేశారు. ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారు? 3 ఎకరాల 37 గుంటలు కొనుగోలు చేశారు. 3 ఎకరాల 37 గుంటలు అంటే 18,997 చదరపు గజాలు. పాలేటి నాగభూషణమ్మ, పాలేటి రామ్మోహన్రావు ఇద్దరు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు, అట్లా పాలోళ్ళు అనమాట వాళ్ళందరూ. మా దగ్గర వాళ్ళకి అమ్మింది మనకు అమ్మింది సపరేట్ డాక్యుమెంట్ అలా ఇవ్వండి. దూరం నుంచి పంచనామా సర్వే రిపోర్ట్. ఇది ఈ భూమి మాదే. ఇది ఈసీ. ఇది మాకు ఇంజెక్షన్ ఆర్డర్, కోర్టు నుంచి వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్. ఇది ఈసీ ప్రెజెంట్. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఇది ఈసీ నాలా కాపే లింక్ డాక్యుమెంట్. ఇది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు. ఇది నాలా. ఇది నాలా. ఆ నాలా నుంచి నాలా ఆర్డర్ కాపీ. ఆర్డర్ కాపీ. ఇది నాలా మాకైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అది డాక్యుమెంట్ లింక్ కూడా లేదా? లింక్ కూడా ఏం లేదు. నాలా పైన నాలానే కదా లింక్. భూమి పుట్టిన కానించి అప్పుడు ఆ రోజు మేము చెప్పినాం, టీపీని లేకుండా సర్వే చేయడం పొరపాటు. సిపిని చేపిస్తేనే ఏ నెంబర్ 739 ఎక్కడ 739 హద్దు పద్దులు పెట్టేది ఎవరు? వాళ్ళు ఏమన్నారు? మేము ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని అడిగినాం. అంటే ఏడీ సర్వేకి పొమ్మని చెప్పారు. ఏడీ సర్వే వచ్చినాక వాళ్ళే ఆబ్జెక్ట్ చేశారు. ఏడీ సర్వే చేసి ఎవరిదైతే వాళ్ళు తీసుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మేము ఏడీ సర్వే చేపియండి, ఎవరిదైతే వాళ్ళకి చెప్పియండి, ఇబ్బంది ఏం లేదని చెప్పినాం. వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి ఏడీ సర్వేకి ఆబ్జెక్షన్ లెటర్ పెట్టింది కూడా వాళ్ళే. ఒక 1 మంత్ కావాలని హైకోర్టు నుంచి నోటీస్ పంపించింది కూడా వాళ్ళే. మేము ఇప్పటికీ ఏడీ సర్వే కోర్టు ద్వారా వచ్చి చేయించుకోవాలని మిల్లోళ్ళ మేము ఎదురు చూస్తున్నాం. అసలు ల్యాండ్ మాది, భాగ్యలక్ష్మి పార్వాయి. వీళ్ళు ఏడీ సర్వేకి పోతా అంటే వీళ్ళే ఆబ్జెక్షన్ చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు. అసలు యాక్చువల్గా వితౌట్ టీపీని లేకుండా కొలవటం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు నేను ఇవాళ జాబ్లోకి వచ్చేటోళ్ళు టీపీని పెడితేనే ఈ ఇది ఎక్కడని తెలుస్తుంది. టీపీని లేకుండా కొలిచినట్టు ఆ సర్వే దాంట్లో ఉందో లేదో చూసుకోండి. టీపీని లేకుండా కొలిచిరని. టీపీని లేకపోతే గవర్నమెంట్ సర్వే ఏం చేస్తాడు? చెప్పిండుగా ఏడీ సర్వేకి పొమ్మని చెప్పిండుగా, ఇచ్చిండు కదా ఆయన. ఒక నిమిషం, రెవెన్యూ రికార్డులో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు కోర్టు నుంచి. కాబట్టి మేము ఎటువంటి రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు శనివారం రోజు కోర్టులో ఎవరు అవైలబిలిటీ లేక ఇప్పుడు మేడం ఒకటి వచ్చి నోటీస్ ఇస్తా అంటే మేము తీసుకోము, కోర్టు టైం అయిపోయింది. దాంట్లో అన్ని క్లియర్గా డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నాయి. పాలేటోళ్ళు ఎవరెవరికి అమ్మిరు, గత 50 సంవత్సరాలకు సంబంధించిన టోటల్గా దాని మీద బయోగ్రఫీ, బయోడేటా మొత్తం దాంట్లో ఉంది. ఆ పొద్దున వరకేమో మీరు ఏదైనా కాగితం తీసుకొస్తే దీని మీద మేము ఏమైనా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు కోర్టు నుంచి కాగితం రాగానే వీళ్ళు ఏమాత్రం కూడా రెస్పాండ్ కావట్లేదు. మేడం వచ్చి కోర్టు నుంచి నోటీస్ తీసుకోండి. ఇంతకుముందు గతంలో కూడా చాలా నోటీసులు రిజ్వాని పంపిస్తే రిజెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించేసారు. మరి ఇప్పటికి కూడా మేము అడిగేది ఏంటంటే ఒకవేళ వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కున్నది అయితే నోటీస్ వేరే, ఆర్డర్ వేరే అండి. నాకు ఆర్డర్ ఉన్నది. అడ్వకేట్ ఎన్నైనా పంపిస్తారు. పర్వాలేదండి. కాల్ చేసిరు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే చూపిస్తారు. మరి పోలీసులు మాకు చూపించట్లేదు. ఎందుకు చూపించారండి?
మీది లీగల్ ఉంటే చూపిస్తాడు. ఎందుకు మాది లీగల్ ఎందుకు కాదంటారు? మరి మాది ఎట్లా legal కాదంటారు? ఇప్పుడు మీరు మమ్మల్ని కాదండి, స్టేషన్లో మీరు దేవన్ నుంచి కూడా మేము ఏ డాక్యుమెంట్ అడిగినా వాళ్ళు చూపించాం. మాకు ఫస్ట్ ఏమో 4 fathers నుంచి వచ్చింది. మేము 40 ఏళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎందుకు వస్తుంది అంటారండి? వాళ్ళ 4 father నుంచి వచ్చిన ఆయన దగ్గర మేము కొన్నామన్నాం. వాళ్ళ 4 father నుంచి వచ్చింది మేము కొన్నామని చెప్పినాం. వాడేవాడు వాడికి నేను 4 father అయితే నేను మా ఫాదర్స్ చెప్పారు. ఎంక్వైరీ చేయండి. ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. ఇప్పుడు కోర్టు కన్నా అయితే ఎక్కువ కాదుగా సార్. బయట వాళ్ళు చెప్తే నమ్ముతారా, కోర్టు చెప్తే నమ్ముతారా? ఏంటిది అసలు లీగల్ గా సర్వే చేస్తేనే నమ్ముతారు. నువ్వు సర్వే చేయండి, మీదైతే మీరు తీసుకోండి. అంటే లీగల్ గా సర్వే ఏడీ సర్వే చేయండి. అంటే లీగల్ గా అంటే ఏడీ ఎంఆర్ఓ ఆర్డీఓ గారే మళ్ళీ రీసర్వే పొమ్మని వాళ్ళే కదా కంప్లైంట్ రాసిచ్చింది. వాళ్ళు రాసిచ్చింది వాళ్ళే. మీకు ఇదివరకు ఆల్రెడీ పంపినామండి. కావాలంటే టైటిల్ చూట్ల టోటల్ కాగితాలన్నీ ఉన్నాయి. మాకు కూడా ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఇచ్చిండు. ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఉన్నది, భూమి మాది అని. స్టేటస్ కొన్న భూమిలో మీరు ఎట్లా సర్వే చేస్తారు? 41 ఉందా మీకు? 741 ఉందా? మరి 39 41 అని ఎట్లా ప్రూఫ్ చేస్తారు మీరు? సర్వే చేయించినామండి. ఏ సర్వే అది? ఏడే సర్వే అది? మీరు వచ్చి సర్వే ఒకసారి సర్వే చేస్తే కాదు ఇవన్నీ మీరు రిపోర్ట్లు వేసుకున్నారు కదా. నా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది. నా కోర్టు ఆర్డర్ చేస్తే మీకు ఇచ్చేస్తా భూమి. కోర్టు నుంచి వచ్చి ఆర్డర్ తీసుకోరు. ఇప్పుడు మేడం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందా నాకు? అదే చదివితే మీకు తెలిసే నోటీస్ తీసుకోలే మీరు. ఇప్పుడు మేడం వస్తే మీరు తీసుకోండి చెప్పి కోర్టు నుంచి. నాకు సీతారాంపురం ఉందా మేడం? నేను ఇక్కడ బయట ఉన్నా మేడం అని చెప్పి నాకు తెలియదండి. నాకు తెలియదండి. నాతో మేడం ఇక్కడ మాట్లాడలేదు. మేడం నాతో ఇక్కడ మాట్లాడలేదు. ఏమన్నారు? సీతారాంపురంలో ఉన్నా అండి.